హలో వెల్కమ్. మళ్ళీ మీ ముందుకు వచ్చేసినాము ఇంకో కొత్తతోటి. ఈరోజు మనం మాట్లాడకపోతే ఎలీషా చేసిన అద్భుతంలో ఒకటనమాట. అంటే సైనికుడికి ఒక అద్భుతం చేస్తాడనమాట. ఆ అద్భుతం గురించి మనం మాట్లాడదాం. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ బ్రో యాకం. సిరియా దేశపు నయమాన అనే సిరియా దేశపు ఒక రాజు ఉంటాడు. ఆ రాజు కింద నయమాన అని ఒక ఆయన సైన్యాధిపతి అనమాట. మంచి పలుకుబడగలడు, రాజుల కంటే బాగా పలుకుబడగలడు అనమాట. ఆ సిరియా దేశపు సైన్యాధిపతి ఆయనకి కుష్ఠరోగం ఉందన్నమాట. కుష్ఠరోగం ఉంది. వాళ్ళ ఇంట్లో ఒక చిన్నదాన్ని ఇస్రాయల్ దేశం నుంచి తెచ్చుకున్నాడు. పని మనిషిలాగా తెచ్చుకొని ఆ పని మనిషిలో పని చేసుకున్నాడు. ఈ పని మనిషి చూసింది కుష్ఠరోగం ఉందని. చూసి రాణితో చెప్పింది అనమాట. రాణి రాజుక కుష్ఠరోగము, మా దేశంలో ఒక ఆయన ఉన్నాడు ఎలీషా అని, ఆయన దగ్గరికి పోతే ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది అని చెప్పేసరికి ఈ రాణి పోయి రాజుకి చెప్తుంది. రాజుకి చెప్పేసి రాజు కూడా పోతాడు గుర్రాలతోటి రథాలతోటి. ఇంకా ఎలీషా దగ్గరికి పోతాడు. ఎలీషా దగ్గరికి పోతే ఇంకా ఎలీషా దగ్గరికి పోయేసరికి ఎలీషా బయటికి రాకుండా లోపల నుంచి తన దాసుడితో చెప్తాడు, ఇట్లా యోర్దా నదికి వెళ్ళి యోర్దా నదికి 7 సార్లు మునిగితే అది స్వస్థపడతాడని చెప్తే ఇంకా నయమాన్ వచ్చేసి కోపడతాడు. కోపడి యోర్దా నది కంటే మా నదులు ఇంకా బాగుంటాయి కదా అని చెప్పేసి కోపడి గర్వంతో ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ పక్కన ఉండే సైనికులు చూసి, అయ్యా 100 నాణ్యాలు బంగారం ఏమంటే ఇస్తారా? ఇస్తాం. ఇంకేదైనా పెద్దగా చేయమంటే ఆయన చెప్పుంటే ఇవి చేసేటోళ్ళం లేదా? చేసేటోళ్ళం. ఆయన ఏమన్నాడు, యోర్దా నదికి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు, అంతే కదా. అనేసాక ఆయన కూడా సర్లే అనుకొని నచ్చ చెప్పుకొని పోయారు. పోయి యోర్దా నదిలో 6 సార్లు మునిగింది. 6 సార్లు మునిసరికి ఏంద్రా ఆయన అసలుకి ఏం కావట్లేదు, అది తేడా కనపట్లేదు అను. మళ్ళీ 7వసారి అసలు మునిగిపోవడమని 7 సార్లు మునిగి లేస్తాడు. మునిగి లేసరికి అంతా పసిపిల్లడో దేహం అయినట్టు దేహం అవుతుంది అన్నమాట. ఆ కుష్ఠరోగం అంతా పోయి ఆయన మళ్ళీ ఎలీషా దగ్గరికి వస్తాడు. ఇక తీసుకోండి అయ్యా, ధాన్యాలు తీసుకుని అయ్యా, ఇది తీసుకుని అది తీసుకోండి అని చెప్పేసి వెళ్ళడానికి వస్తాడు. ఈ గోల్డ్ తీసుకోండి, ఇవి తీసుకోండి, అవి తీసుకుని అంటాడు అనమాట. తీసుకోమంటుంటే ఎలీషా తీసుకోడు. నాకేమొద్దు, మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళండి చాలా అంటారు. గజేజు ఇది చూస్తాడు. కొంచెం దూరం పోయిన తర్వాత గజేజు ఎలీషాని ఇక్కడ చెప్పి, నేను ఇంటి దాకా వెళ్ళొస్తానని పోయి వాళ్ళ రాజు సిరియా దేశపు రాజు సైన్యాధిపతి ఉంది కదా, నేను వెళ్తుండు కదా స్వస్థ పొంది, ఆ స్వస్థ పొందినాక అందించి రాజు ఎలీషా ప్రవక్త అడుగుతున్నాడు, ఇప్పుడు తీసుకురమ్మంట. అప్పుడు కొంచెం మొహమాట పడినని ఎలీషా వద్దాను కానీ గజేజు వెళ్ళి తీసుకొస్తాడన్నమాట. తీసుకొచ్చుకొని పెట్టుకుంటాడు ఒక దగ్గర. మళ్ళీ పోతాడు ఎలీషా దగ్గరికి పోతాడు. ఎలీషా దగ్గరికి పోతే ఎలీషా అంటాడు, ఎక్కడికి పోయించినాను? నా ఇంటి దగ్గర పోయించినాను. అబద్ధం చెప్పగాకు, నేను ఉద్దరదాన్ని నువ్వు పోయి ఆ సైన్యాధిపతి దగ్గర 10 దగ్గర నువ్వు పోయి తెచ్చుకున్నావు ధాన్యాలు. నిజమేనంటే తప్పు అయిపోయింది అంటే లేదు, నువ్వు ఆయనకి ఏదైతే సృష్టిలోకి ఉన్నదో నీకు మీ పిల్లలకి వచ్చిన కాక చేపిస్తాడు. ఇది సిరియా దేశపు సైన్యాధిపతి ఒక ముఖ్యమైన ఎలీషా చేసిన దాంట్లో 14 అద్భుతాలు చేస్తాడు. ఇది ఒకటి అన్నమాట. ఇంకా చాలా ఉంది. మరొక కథతో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.